10వ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హతలతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలు కలిపి మొత్తం 1673 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ప్రభుత్వ కొలువులు కొట్టేయండి. అయితే మరి ఈ పోస్టులకు అర్హతలు, ఏజ్ లిమిట్, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా పోస్ట్ పేరు, ఖాళీల వివరాల్లోకి వస్తే కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ 12 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేట్ 11 పోస్టులు, అలాగే అసిస్టెంట్ 42, ఎగ్జామినర్ పోస్టులు 24, టైపిస్ట్ పోస్టులు 12, కాపిస్ట్ పోస్టులు 16, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు 20, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 75. మొత్తం ఈ 212 పోస్టులు ఉన్నాయి. ఇక మిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోకి వచ్చేస్తే నాన్ టెక్నికల్ విభాగంలో 1277 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ విభాగంలో 185, మొత్తం కలిపితే 1461 పోస్టులు. ఇలా 2 విభాగాలు కలిపితే 1673 పోస్టులు ఉన్నాయి. అయితే మరి వీటికి విద్యార్హతలు ఏంటి అంటే పరిశీలిస్తే 10వ తరగతి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే 18 నుంచి 34 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, సిడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 2025 జనవరి 31. పరీక్ష తేదీ వచ్చేసి టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్ టెక్నికల్ పోస్టులకు 2025 జూన్లో పరీక్ష ఉండే అవకాశం ఉంది.